ఏమే రాణి, ఎవరి కోసం వెతుకుతున్నావు? నీ ముసలాడి కోసమా? నేను ముసలాడి కోసం వెతుకుంటున్నాను. ఈ వయసులో నువ్వు పడిసాడు కాస్త ఎత్తుకో. ఏంటేంటి నా వయసుకేమే? ముసలదన్నా మూతకదన్నా? అలా అమ్మా, 12 ఏళ్ల బాలా కుమారివి. అది మాట అత్త చెప్పు. సరే కానీ రంగమ్మక్క, అక్క అన్నొద్దని ఎన్నిసార్లు చెప్పాను. చెల్లెమ్మా, ఊళ్ళో మగాళ్ళు ఎవరు కనపట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? నాకు తెలియక అడుగుతాను. నువ్వు ఊళ్ళో వాళ్ళని అడుగుతున్నావా లేదా ఒక్క మగాడిని అడుగుతున్నావా? ఎవరా ఒక్క మగాడు? గుడ్డోడే. ఈ ఊళ్ళోనే వాడు ఒక్కడే కదే మగాడు. మగాడు ఎప్పుడు చూసినా నాయాల్ది నాయాల్ది అంటాడు. అదేంటి, ఏ రోటిగాడు పాట ఆ రోటిగాడు పాడాలని నాయాల్ది. ఇది కూడా తెలియదు నీకు? ఏంటి నాయాల్ది? ఎవడదే? రాణి ఏందే నా యాల్దే? నా యాల్ది ఎట్టా ఉందేటే? ఏంది నా యాల్ది నా యాల్ది అంటున్నావు? ఏంది మగాడు అయిపోతున్నావా ఏంది కథ? నా యాల్ది డైరెక్ట్ మగాడు అవుతాను. ఊరి పెత్తనంతా నెత్తిరేసుకుని ఊరికే పెత్తనాలు అయిపోతున్నావంటగా? అయిపోతారా నా యాల్ది అయిపోతారా? ఈ ఊరిని మార్చేసి బస్సు చేస్తాను. బస్సు ఇక్కడే సినిమాలు కట్టుతాను. అప్పుడు నీ జంట మాత్రం అడుగుతాడా? నా యాల్ది నీ జంట మాత్రం అడుగుతాడా? ఓలమ్మో, మారావు సినిమా నేను కూడా చూసాను లేదు. నువ్వు చూసావా? మరే మా బడికడే చూపించుండ్రు. ఏముందా సినిమాలో? ఒక అబ్బాయి వస్తాడు, ఒక అమ్మాయి వస్తుంది. సుఖ సంసారానికి 2 లేక 3 పిల్లలు చాలు. కదా సినిమా? అది అసలు సినిమా కాదా? అది ఫ్యామిలీ సినిమా. ఫ్యామిలీ సినిమా. అసలు సినిమా అంటే తెలుసా నీకు? అసలు సినిమా అంటే అదే లవ్ కథ. లవ్ అంటే తెలియదు నీకు? లవ్ అంటే లవ్ అంటే లవ్వే. లవ్ అంటే రాడే, లవ్ అంటే తెలియాలంటే నా యాళ్ళు ఇంగ్లీష్ సినిమా చూడాలా? మరి చూసానంటే నాకు చెప్పు. చెప్పరా? ఇదిగో ఇటు నుంచి ఒక అమ్మాయి, ఇటు నుంచి ఒక అబ్బాయి వస్తా. అమ్మాయి అమ్మాయి నువ్వు పెట్టా నువ్వు అమ్మాయి, నేను అబ్బాయి. వచ్చారా? అబ్బాయి ఏం చేస్తానంటే ఇంకా దగ్గరికి వచ్చి డార్లింగ్ మై స్వీట్ మై హనీ ఇంకా దగ్గరికి వచ్చి అని ముద్దు. లవ్వేం బాగాలేదు, ఇట్టగా ఏంటి ముద్దు పెట్టుకునేది? పెట్టుకోండి చెప్పరా? నాకు చేస్తుంది. ఇక్కడ ఎవరు లేదు చెప్పరా? అమ్మా నేను ఎవరితో చెప్పరా? ఎవరితో చెప్పరా? సరే, నువ్వు కళ్ళు మూసుకో. రాణి పట్నంలో సాలెబండ పేరైన గొల్లకొండ పిస్త రానమా రానమా ఇలా పెంతలాడు వచ్చేస్తాం. పైసలు తీయమ్మా, అన్ని అయిపోయినాయి, అన్ని కొనుక్కోవాలి. పైసలు ఇవ్వమ్మా. ఏంటి ఇది మా రానమ్మ ఇవాళ రుసు రుసులాడుతా ఉంది. ఇదిగో నన్ను ఇసుకించమాక. ఇంక తమాషా ఇంట్లో కూర్చొని నువ్వు నేను చూసుకోవాలా? ఈ కాలు పాలకి ఆ పాటలు కావాలంటగా. ఏం పాటలమ్మా? ఏదో సినిమాలో పాడతారంటగా ఆ పాటలు. ఆ పాటలా? కానీ ఆ పాట నేర్చుకుని నువ్వు ఎవడికి వినిపిస్తావో అట్ట. అదే సంగతే. ఆ ఖైదీ గారికేగా. నువ్వు ఒట్టి ముద్దాడివి, నీకేం తెలవదు. ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడికి మనసు ఇచ్చిందంటే ఆడు మంచాడా చెడ్డాడన్న చూపే ఉండదు. చెప్పా. అది కాదే, మరి నేను చెప్పింది నిజమే కదా. నా యాల్ద నాకెవరున్నారు చెప్పు, తోడా నీడా? ఓలమ్మో, ఈ పిల్లగాడికి ఎవరు లేరంట. నా మనసు నేను నీదే కదంట్రా. నాకు నువ్వు, నీకు నేను. మరి ఆ ముసలాడు మీ తాతనేం చేస్తావే? తాత తప్ప తాగి ఎప్పుడు ఢామ్ అంటాడు.
ఏమంటాడు? ఏమంటాడు? చప్పా చేయకుండా చల్లకి చచ్చి ఊరుకుంటాడు. తీసా చూస్తే చాలు అన్ని మర్చిపోతాడు. ఆడేందే నా ఏళ్ళ తాగుపోతే ఎదవలంతా అంతేనే. నేను చూడు అన్ని సంపాదించి తాగడం మానేశాను. ఆ ఇంట్లో నాకు తల్లి తండ్రి చెల్లెలు పిల్లలు అందరి అభిమానం దక్కింది. కానీ వదినమ్మ అభిమానం ఒక్కటే దక్కలేదు. బహుశా దక్కదేమో. ఈ ఊరిడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా ఆ దిగులతోనే పోతానేమో. ఏంది? ఈ ఊరు వెళ్ళిపెట్టి వెళ్ళిపోతావా? ఏందే నీ పిచ్చి? ఈ ఊరు నాకు జైలుగందే. మరి సుచేంద్ర పోవద్దు. పోయి ఏముందో మళ్ళీ మామూలే. నా యాల్ది అదే లారీ అట్టాగే రాత్రి వాళ్ళు రోడ్డు ఎమ్మడి తిరగటం, చాలా తాగడం, సాని కొంపల చుట్టూ తిరగడం. మీ మగాళ్ళంతా ఇంతే. ఏంది నువ్వు చెప్పేది? ఏంది ఇంతలో నెట్ అయిపోయా? అదే అది కాదు నేను చెప్పేది. నువ్వు ఒట్టి దగా కొరివి, మాయలు మారాడివి. నీ మీద ఇన్ని ఆశలు పెట్టుకోవడం నాదే తప్పు. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావుగా. ఓర్ని చూసావా, నీ సంగతే మర్చిపోయానే. ఇక చూసుకున్న యాల్ది మాలో మంచి అయిపోతాను. కాకపోతే కొంచెం టైం పట్టిద్ది. ఏంటి? ఏం పడుద్ది? అదేనా టైం పట్టిద్ది. గడియారం పట్టిద్ది. అన్నయ్య అన్నయ్య చెల్లెమ్మా, మా చెల్లెమ్మ వచ్చింది. చెల్లెమ్మా చెల్లెమ్మా చెల్లెమ్మా, ఓ సాయిబో అమ్మా. అన్నయ్య చెల్లెమ్మా అన్నయ్య చెల్లెమ్మా, బాగున్నామ్మా. ఇప్పుడు చాలా బాగున్నా. మహాలక్ష్మి లాగున్నావు. మహాలక్ష్మి లాగున్నావు. అన్నయ్య. అరే జంత్రమంతరాణి ఇక్కడుందేమిటి? అన్నయ్య ఏమిటి? అదే ఏం లేదమ్మా, ఏం లేదే. కమలా, యంత్రమంత రాణిని ఊరికే తీసేపోకు. ఆ రాణి నా కళ్ళు తెరిపించింది. ఆ రాణి కళ్ళు తెరిపిస్తే మా అన్నయ్య చెంపదెబ్బేమో పెళ్లి చేయించింది. అన్నయ్య ఏమ్మా ఏమిటని ఇలా అయిపోయావు? ఎంత చిక్కిపోయావో చూడు. దుఃఖలాగుంటారు. అరే చొక్కా ఎంతగా చినిగిపోయింది. ఏం పర్వాలేదు. ఉండన్నయ్య ఇప్పుడే వస్తాను. ఎక్కడికమ్మా? చెల్లెమ్మా ఏంది? నీకోసం ఏం తెచ్చినా చూడు. కొత్త చెల్లెమ్మా, ఇది నా కోసమే. అవునన్నయ్య. బావగారు చూసారా, మా చెల్లెమ్మకి నేను అంటే ఎంత ప్రేమ చూసారా? నా కోసం కొత్త చొక్కా తీసుకొచ్చింది. ఉండండి తొడుక్కుంటారా? అన్నయ్య ముందా పాత చొక్కా తీసేయి. చూసావా, మర్చిపోయాను. నువ్వు చొక్కా తీసిన సంబరంలో మర్చిపోయానమ్మా. పదండి ఇంటికి వెళ్దాం. పదండి ఆనకేసుకుంటారు. పదండి ఎక్కండి. దాదా, మా చెల్లెమ్మ తొలిది మా ఇంటికి వచ్చింది. నువ్వు తప్పుకుని నేను వెళ్తాను. ఏంట్రా కేకలు ఆడావుడి? అమ్మా కమలా, అమ్మా మా అమ్మ బాగుండావా? అమ్మా మీ మా అంగారు అత్తగారు బాగుండారా? చెల్లెమ్మ నా కోసం ఏం తెచ్చింది అనుకున్నా? ఏం తెచ్చిందిరా అయ్యా? ఏం తెచ్చింది? కొత్త చొక్కా తెచ్చింది చూడు, ఎంత బాగుందో. అమ్మా ఈ చొక్కా వేసుకుని నేను బజార్ను పోతుంటే నా యాద పిల్ల జమీందారు అనుకుని జనం తిరగబడి చూడాలా. చెల్లెమ్మా నేను ఎప్పుడు వస్తాను, మీరు మాట్లాడుకోండి. కమలా ఇంట్లోకి రామ్మా. అత్తయ్య బాగున్నావా? బాగా చదువుకుంటున్నావా? సరే ఎప్పుడు మీరే జ్ఞాపకం వస్తుంటారా? దాసు ఇది నీకు, వాసు ఇది నీకు. ఏ వదినా? రామ్మా కమలా, బాగున్నావా? బాగున్నాను వదినా. వదినా మేము వచ్చేప్పుడు మన పొలం దగ్గర నుంచే వచ్చాం. రాజనయ్య పొలాన్ని ఎంత చక్కగా పండించాడో తెలుసా? మీ అత్తారింటి దగ్గర అందరూ కులాసగా ఉన్నారమ్మా. వదినా నువ్వెప్పటికీ రాజన్నను క్షమించలేవా? నేనా? కమల, నువ్వు కోరిన వాణ్ణి నీ వాణ్ణి చేసి నిన్ను సౌభాగ్యవతిని చేసినందుకు నువ్వు అతన్ని మన్నించవచ్చు, పూజించవచ్చు. కానీ నా దేవుణ్ణి నాకు దూరం చేసి నన్ను అభాగ్యవతిని చేసిన వాణ్ణి నేనేనా క్షమించగలనమ్మా? క్షమించలేను, ఎప్పటికీ క్షమించలేను. పొరపాటుగా మాట్లాడి నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించొద్దునా? కమలా, అంత డబ్బు ఇప్పుడు నీకెందుకు? ఏం చేస్తావు? ఇన్స్పెక్టర్ గారు ఈ చొక్కా చూసారా, ఎంత బాగుందో? ఈ చొక్కా చూసారా? ఇది మా చెల్లెలు తెచ్చిందండి. ఈ చెల్లెలా? అవును సార్, మా చెల్లెలు. మా కమల చెల్లెలు మీకు తెలీదు? చూడండి ఇన్స్పెక్టర్ గారు, దాని పెళ్ళప్పుడు కూడా ఇంత జాకెట్ ముక్కనే పెట్టుకోలేకపోయాం. మళ్ళీ ఇన్నాటికి మా చెల్లెలు మా పుట్టింటికి వచ్చింది. ఇప్పుడైనా దానికి అంత సీరియస్ సారే పెట్టుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? బాగోగులు ఆలోచిస్తున్నావు, ఆచారాలు కూడా అర్థమవుతున్నాయి. గుడ్.
అయితే మరి డబ్బు ఇవ్వడానికి ఎడ్డిగారిని పిలవనా? అక్కర్లేదు, నేనే ఇస్తాను. సార్, నాకు వచ్చే బేటా కంటే ఈ డబ్బు ఎక్కువ వద్దేమో. అంతగా అయితే వచ్చే పంటలో తీర్చేదు గాని సార్. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే నమస్తే నమస్తే. ఏమిట్రా అది? రసీదు ఇచ్చావా? మళ్ళీ వస్తాగా. ఇచ్చిపోరా, రసీదు ఇచ్చిపోరా, లేదా నా ఉద్యోగం పోతుందిరా. బండబాయ్ ఆపోయా చెల్లమ్మా. అన్నయ్య, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావన్నయ్య? నీకోసం చూసి చూసి ఇప్పుడే బయలుదేరాను. ఏం పర్వాలేదమ్మా. చెల్లమ్మా, నువ్వు ఇచ్చిన చొక్కా వేసుకున్నాను, ఎలా ఉంది? బాగున్నానా? చాలా బాగున్నావు అన్నయ్య. చెల్లమ్మా, ఈ పేదన్నయ్య నీకు పెళ్ళెప్పుడు కూడా ఏమి ఇచ్చుకోలేకపోయా. ఏదో ఇన్నాళ్ళకి మీరు తొలిత మన ఇంటికి వస్తే ఉత్త చేతులకి ఎలా పంపిస్తాను చెప్పమ్మా. ఉండు, నీకు నీకు చీర జాకెట్ తీసుకొచ్చానమ్మా. బావగారు, నీకు కూడా పంచిన సభ తీసుకొచ్చాను. ఏమిటి బావ ఇదంతా? ఏం పర్వాలేదు బాగా, తీసుకోండి. బావగారు, నీకు ఇవ్వాల్సిన కట్నం తాలూకు డబ్బు ఈ 7 పంటలు అమ్మగానే నా ఏళ్ళ నయా పైసలతో సహా ఇచ్చేస్తాను మీ నాన్నగారు చెప్పండి. అదంతా ఇప్పుడు ఎందుకు బావా, నేను చూసుకుంటాగా. సినిమా బావగారు, ఏంది? లేవండి లేవండి. సెలిమా సెలిమా, మీకు ఆలస్యం అయిపోద్దమ్మా. లేవండి లేవండి, వెళ్ళరండి అన్నయ్య, వెళ్ళరండి. రెడీ, 1 2. అరే హరిబాబు, పిల్లలెత్తి మీద గ్లాస్ పెట్టుకుంటూ కొడతా. జైకి మీకేం భయం లేదు, మా గురి తప్పదు. భాయ్ భాయ్, వద్దు భాయ్ వద్దు. చక్కాని చిల్క, చొక్కాని చుక్క. మన గంప గంగలో పడింది, ఇప్పుడు మునిగిపోతోంది కూడా. అరే గంప 10 పైసలు ఇస్తాం కొనుక్కో. మీరున్నది ఎంతో పీకడానికి వచ్చింది. ఏమిటయ్యా నీ గోల? గోడ కాదు బాబు, ఘోష ఘోష. తాకట్టు పేరుతో తమరు కాజేసిన పొలాలన్నీ మన చేతుల్లోంచి జారిపోతున్నాయి బాబు, జారిపోతున్నాయి. అవతారం అయ్యా, నువ్వు నిజంగా శనిగాడు అవతారం అయ్యా. నీ జన్మలో ఎప్పుడైనా సాగు కబురు తప్ప చల్లని కబురు తెచ్చా? నన్ను ఏం చేయమంటారు చెప్పండి? అసలు మీ కర్మ కాకపోతే అదేనండి, మన కర్మం కొద్ది ఆ ఖైదీగాడు ఈవిలో దాపరించాడా? ఈ పోరంబోగు జనమంతా పొలోమని వాడి వెంట పడ్డారా? వాడు వెళ్ళి కలెక్టర్ని పెట్టాడు. ఆ కలెక్టర్ వీళ్ళ కోసం పెద్ద పీడన పెట్టాట. వాడి గంప గంగలో పడ ఎవరి పంట వాళ్ళు తీసుకోవచ్చు అని ఆతను వేస్తానంటండి. ఆతను ఓరి శకున పక్షి, ఇళ్ళగానే పండగ అవుతుందా? ఇంకా ఇల్లు బాబు, ఈ రాత్రే పెద్ద పండుగ చేసుకుంటా, రేపే ధాన్యం ఇంటికి తెచ్చుకుంటా. అసలు వాళ్ళకి రేపనేది ఉంటేగా.